థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా పేరు సునీత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు సునీత. నేను ఉమెన్ లైఫ్ స్కిల్స్ అండ్ రిలేషన్షిప్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఫ్రీ గురుకుల్ అనే ప్లాట్ఫామ్ త్రూ పిల్లలకు కూడాను లైఫ్ స్కిల్స్ టీచ్ చేస్తూ ఉంటాను. ఉమెన్ అనే కమ్యూనిటీ నేను చాలా మందికి ఈ క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గానే ఈ వెడ్నెస్డే టాక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రీ వెడ్నెస్డే టాక్స్ అంటే ఎవ్రీ ఉమెన్ తమ లైఫ్ లో ఫేస్ చేసే ప్రతిదీ కూడాను ఒక్కొక్క టాపిక్ త్రూ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా తీసుకున్నానండి. ఇది మా వండర్ఫుల్ ఉమెన్ కమ్యూనిటీ త్రూ ప్రతి ఒక్క రిలేటివ్ క్వశ్చన్స్ ప్రతిసారి కూడాను వీక్ మొత్తం పోస్ట్ చేయబడుతూ ఉంటాయి. ఈ రోజు టాపిక్ అయితే రీఇగ్నైట్ యువర్ కాన్ఫిడెన్స్. లాస్ట్ వీక్ ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అంటూ మన బౌండరీస్ ని బ్లాసమ్స్ ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, నో అని చెప్తూ మనల్ని మనం ఎలా కాన్ఫిడెంట్ గా ఉంచుకోవాలి. నో అని చెప్పడం చాలా మంది లైఫ్ లో తక్కువగా ఉంటుంది. ఎస్ చెప్తూ తమ లైఫ్ ని చాలా వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడాను తమని తాము బంధించేసుకుంటూ ఉంటారు. సో ఆ నో ఎలా చెప్పాలి అనే సెషన్ ఏమో చెప్పడం జరిగింది. ఇప్పుడు రీఇగ్నైట్ యువర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి? యాక్చువల్గా చాలా సర్వేస్ ప్రకారం తెలుస్తుంది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడాను ఉమెన్ అండ్ మెన్ తో సమానంగానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఉంటాయంట. యాక్చువల్గా మెన్ తో కంపేర్ చేస్తే ఉమెనే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. కానీ మనలో ఉన్న కొన్ని భయాల మూలంగా అంటే ఏంటి, ఎవరు ఏమంటారు, ఏమనుకుంటారు, అలా మాట్లాడితే ఏమంటారు, అలా వాయిస్ రైజ్ చేస్తే ఏమైనా అంటారేమో అనే భయంతో నెక్స్ట్ మన వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తేనే మనం కరెక్ట్, పర్ఫెక్షనిజంలో పడిపోయి మనం చేస్తుంది రాంగ్, నాకు ఏది చెయ్యడం రాదు, నా వల్ల కాదు అనే మాటల్ని మనం పదే పదే మనకు మనం చెప్పుకొని ఏం చేసుకుంటున్నామంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నిటినీ కూడా తగ్గించేసుకుంటూ ఉంటున్నాం. ఈ కాన్ఫిడెన్స్ అనేది మనకి బై బర్త్ మన జీవితంలో కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. దాన్ని ఏం చేస్తున్నాం చూడండి, మబ్బుల్లో చంద్రుడు ఎలా అయితే దాగి ఉండిపోతాడో అలాగే మన మనసు అనే మబ్బుల్లో మన భయం కొన్ని కారణాల మూలంగా మనకు మనం ఏర్పరచుకున్న కారణాల మూలంగా మనలో ఉన్న ఈ కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనం దాచేసుకుంటూ వస్తున్నాం. దాన్ని సమాధి చేసేస్తున్నాం. మనం డెవలప్ అవుతున్న కొలది, అంటే డెవలప్ అంటే మీన్ మనం పెరుగుతున్న కొలది ఆ కాన్ఫిడెన్స్ అనే మాటని మనలో మనం చాలా వరకు దాన్ని అది సమాధిలా పూడ్చిపెట్టేస్తున్నారనమాట భయపడుతూ. దీనికి ఏంటి అంటే చాలా మంది మనసులో మంచి వండర్ఫుల్ థాట్స్ ఉంటాయండి. చాలా చక్కగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, నా లైఫ్ లో ఇది వర్క్ చేసి చూపించాలి, అందరి దగ్గర శభాష్ అనిపించుకోవాలి, నాలో కూడా ఒక టాలెంట్ ఉంది, అది చేసి చూపించాలి అని భావిస్తూ ఉంటారు. కానీ అది చెయ్యాలంటే నేను పర్ఫెక్ట్ గా చేయలేనేమో, నేను చేస్తే నన్ను ఏమైనా కామెంట్ చేస్తారేమో, ఇది నా వల్ల కాదేమో అయినా అనుకుంటాం. కానీ అందరిలో వాళ్ళ మనం కంపేర్ చేసుకుంటే ఎలా, ఇలాంటి డౌట్స్ తో మనల్ని మనం ఆపేసుకుంటూ ఉన్నాం. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ 50% చాలా వరకు అంటే డిఎన్ఏ త్రూ మనకు వస్తాయంటండి. జీన్స్ త్రూ 50% ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవ్రీ ఉమెన్ లో వాళ్ళ ఫ్యామిలీ త్రూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. రిమైనింగ్ 50% తన చేతలతో తన యాక్షన్స్ తో తను దాన్ని ఇంకా డెవలప్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి, ప్రతి ఒక్కరిలోనూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, కానీ దాన్ని మనం యాక్షన్స్ త్రూ యూజ్ చేసుకోకపోవడం మూలంగానే దాన్ని మనం కప్పిపెట్టేస్తూ ఉన్నాం. ఈ కాన్ఫిడెన్స్ ని ఎలా మనం డెవలప్ చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఒకటి మన లైఫ్ లో కొన్ని ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ మూలంగా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మనం తగ్గించేసుకుంటూ ఉన్నాం. పీపీటీ త్రూ కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టిన ఉమెన్ అనుకోండి,
ఎలా ఫీల్ అవుతారంటే, అమ్మో నేను చేస్తుంది తప్పేమో, ఇలా చెయ్యకూడదేమో, ఇలా మాట్లాడకూడదేమో అనుకుంటూ తనలో ఉన్న ఆలోచనలన్నిటిని కూడాను కట్ చేసుకుంటూ వచ్చేస్తారు. బట్ మీలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని రీఇగ్నైట్ చేసుకోండి. యెస్ ఐ కెన్ అని చెప్తూ మీరు చేయగలిగే ప్రతి ఒక్కటి కూడా చేయడానికి ముందుకు రండి. వీఆర్ గోయింగ్ టు లైట్ ద ఫైర్ ఇన్సైడ్ అస్ అగైన్ విత్ కాన్ఫిడెన్స్. మన లోపల ఉన్న ఫైర్ని మళ్ళీ రీఇగ్నైట్ చేస్తూ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికి ఎలా పాసిబుల్ అవుతుంది? రైట్ ట్రైనింగ్ అండ్ మనతో పాటు మనలో ఉన్న ఆలోచనల్ని మనకు హెల్ప్ చేసే వాళ్ళతో, మన ఇంప్రూవ్మెంట్ను కోరుకునే వాళ్ళతో అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఉమెన్ అనేది యాక్చువల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హెర్ ఫిజికల్ అపియరెన్స్ అట్ ఆల్ ఏజెస్. ఏ ఏజ్లో ఉన్నా సరే వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కూడాను వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చక్కగా ఈవిడ కాన్ఫిడెంట్ ఉమెన్ లేదా కాన్ఫిడెంట్ గర్ల్ అని చెప్పడానికి అది కూడా రీజన్ అవుతుంది. మన ఎన్వైరన్మెంట్ చేంజ్ కూడా ఒక ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక చిన్నది, నా వరకు అయితే నేను బిఫోర్ ఈ లైఫ్ స్కిల్స్ కోచ్గా రాకముందు 2018 బిఫోర్ కోవిడ్, బిఫోర్ మ్యారేజ్ నేను ఎంఎస్సి బిఎడ్ ఇన్ కెమిస్ట్రీ ఒక కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. చేస్తుండగానే నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ తను నేవీలో వర్క్ చేసేవారు. ఆయనతో పాటు నేను అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు 2 పిల్లలు. పిల్లలతో ఉండేటప్పుడు చాలా అక్కడ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వల్ల ఏమైందంటే మా పాపకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్, అలాగ పిల్లలతో నా లైఫ్ అంతా కూడాను నేను గడుపుతూ వచ్చేసాను. ఇలా నెక్స్ట్ ఎవ్రీ 3 ఇయర్స్కి మేము ట్రాన్స్ఫర్స్ అవుతూ వచ్చాము. కోవిడ్ టైంలో మేమేంటంటే హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో ఉండేటప్పుడు మా పిల్లలతో పాటుగా నేను ఎలా నా లైఫ్ని ఎలా ఇది చేయాలి, అప్పటికే నేను చాలా వరకు నాలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కోల్పోయాను. అయ్యో నేను ఇక్కడతో ఆగిపోయానే, ఎంఎస్సి చేసి కూడాను ఒక కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తూ కూడా నేను ఆగిపోయానే, నా లైఫ్ ఇక్కడతో క్లోజ్ అయిపోయిందా, ఇంకా పిల్లలు ఇల్లేనా నా జీవితం అనే టైంలో ఉండగానే సుధీర్ సాండ్రాని మీరు ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ వీటిలో చాలా దగ్గరలో చూస్తూ ఉంటారు. సూపర్ మమ్ అనే ప్రోగ్రామ్ని ఆయన స్టార్ట్ చేశారు. దానికంటే ముందు సుధీర్ సమ్మర్ అసెస్మెంట్ అని చెప్పి పిల్లలకి రిలేటెడ్గా క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మా పిల్లలు వచ్చి 2 కూడా చాలా చిన్న పిల్లలు, 3rd అండ్ 5th స్టాండర్డ్ ఉన్నారు. వాళ్ళిద్దరిని నేను అప్పుడు ఆ క్లాసెస్లో ఎన్రోల్ చేయడం జరిగింది. అక్కడతో నా లైఫ్ అనేది నిజంగా చేంజ్ అయిందని నేను చెప్తానండి. ఆ రోజు దాంట్లో సుధీర్ సార్ సమ్మర్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ లెవెల్ 1లో బ్యాచ్ 1లో నేను జాయిన్ చేయడం, నా పిల్లలు స్టెప్ బై స్టెప్ వాళ్ళని నేను ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను, అలాగే నేను నాలో ఉన్న నాలెడ్జ్ని ఇంకా ఏ విధంగా లైటింగ్ చేసుకోవాలి, నన్ను నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఈ రోజుల్లో నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఆయన క్లాసెస్ త్రూ, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ త్రూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వచ్చాను. ఆ వేలోనే ఆయన సూపర్ మమ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పట్లోనే 2019లోనే. అప్పుడు నేను అందులో జాయిన్ అయ్యి లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్స్ అని చెప్పి చాలా రకాల స్కిల్స్ని ఆయన అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్లో నన్ను నేను ఎన్రోల్ చేసుకున్నాను. ఇన్ని రకాల స్కిల్స్ ఉంటాయా, ఓన్లీ అకాడమిక్ పెర్ఫార్మెన్సే కాదు, మనలో ఇన్ని రకాల స్కిల్స్ మనం నేర్చుకొని మనల్ని మనం ఇంటి దగ్గర ఉండి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకొని ఆ వేలోనే నేను ఇంపాక్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ త్రూ నేను ట్రైనర్గా రిలీవ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ జేసీఐ అనే ఆర్గనైజేషన్ త్రూ జెడ్టీడబ్ల్యూఎస్ అంటే జోన్ ట్రైనర్ వర్క్షాప్ ద్వారా రీసెంట్గా 2024 ఆగస్ట్లో నేను గ్రాడ్యుయేట్గా రిలీవ్ అవ్వడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఈ 2019 నుంచి ఇప్పటి వరకు ఈ 6 ఇయర్స్లో నన్ను నేను చాలా విషయాల్లో ఇంప్రూవ్ చేసుకున్నాను. కానీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ వరకు నాలో ఉన్న స్కిల్స్ని బయటకు చెప్పాలన్నా, బయట పెట్టాలన్నా చాలా భయపడేదాన్ని. ఎందుకు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవి నాకు. అమ్మో నేను మాట్లాడితే ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద స్పీకర్స్ ఉన్నారు ఎదురుగా, నేను ఇలాంటి సెషన్స్ ఇస్తే నన్నెవరు యాక్సెప్ట్ చేస్తారు, నన్ను ఏమైనా జడ్జి చేస్తారేమో, నేను చెప్పిన మాటలు ఎవరు వింటారు అనే ఆలోచనలతో నన్ను నేను ఆపుకున్నాను.
కానీ అలా కాదు. నువ్వు చిన్న చిన్నగా నీ వర్క్‌ని స్టార్ట్ చేయడం మొదలు పెడితే, నువ్వు మాట్లాడుతూ ఉంటే, నీ నాలెడ్జ్‌ని, స్కిల్స్‌ని నేర్చుకుంటూ, నువ్వు దాన్ని అప్లై చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, నీలాంటి వుమెన్ చాలా మంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరిలో కూడా నువ్వు ఒక నమ్మకాన్ని కలిగించొచ్చు. మీరు కూడా నాలాగే ఒక హోమ్ మేకర్‌గా ఉండి, మళ్ళీ ఒక ట్రైనర్‌గా ముందుకు రావచ్చు అనే విషయాన్ని వాళ్ళకి తెలియపరచొచ్చు అనే విషయాన్ని నన్ను నేను చూసి నేర్చుకొని, నాలాంటి వుమెన్‌కి హెల్ప్ చేయాలని, వాళ్ళందరికీ అవసరమైనవి లైఫ్ స్కిల్స్ అంటే ఒక వుమెన్‌గా, ఒక మదర్‌గా, ఒక వైఫ్‌గా, ఒక పేరెంట్‌గా తన ఇంట్లో తన రిలేషన్స్‌తో గానీ, తన చుట్టూ ఉన్న సరౌండింగ్ పీపుల్‌తో గానీ, తనను తాను ఎలా చూసుకోవాలి, తనని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయాలు నేను తెలుసుకొని, దాన్ని నేను ఒకటి ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. అలాగే ఈ క్రమంలోనే నేను లాస్ట్ ఇయర్ ఫ్రీ గురుకుల్ అనే ప్లాట్‌ఫార్మ్ త్రూ లైఫ్ స్కిల్స్‌కి నేను పిల్లలకి లిటిల్ ఛాంపియన్ అనే ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. ఇంక అక్కడి నుంచి నేను ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఇందులో ఫ్రీ గురుకుల్ వాళ్ళే ఉన్నారు కాబట్టి, లాస్ట్ ఇయర్ నుంచి నేను కంటిన్యూ‌గా జర్నీ చేస్తూ ఉన్నానండి. అండ్ నాకు నేనుగా ఈ వండర్‌ఫుల్ వుమెన్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేసి చిన్నగా 4 బ్యాచెస్ అండి. ఇప్పటి వరకు వుమెన్‌కి నేను సపోర్ట్ చేస్తూ ఎలాంటి లైఫ్ స్కిల్స్ మన లైఫ్‌లో అవసరం, కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, టైమ్ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు, ఎమోషనల్‌గా మనల్ని మనం ఎలా చూసుకోవాలి, అలాగే ఫ్యామిలీతో మనల్ని మనం బాండింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలతో మన సెల్ఫ్ అవేర్‌నెస్ ఎలా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి టాపిక్స్‌తో నేను క్లాసెస్ అనేది ఇలా ఆన్‌లైన్ త్రూ చెప్పడం జరిగింది. అదే వేలో నేను రీసెంట్‌గా తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే, క్లాసెసే కాకుండా ఇలా ఎవ్రీ వీక్ ఒక్కొక్క టాపిక్‌తో వుమెన్ ముందుకు రావాలి అని ఇలా స్టార్ట్ చేశాను. అలా నా లైఫ్‌ని చిన్న చిన్నగా ఒక హోమ్ మేకర్‌గా ఉంటూ, ఇప్పుడు నా జర్నీ ఈరోజు మీ ముందు ఇలా కనిపిస్తున్నానండి. నా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకునే క్రమంలో నేను చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను. అంటే అందరూ నన్ను చాలామంది కామెంట్ చేయడం కూడా జరిగింది. నీ ఇంట్లోనే నువ్వు చక్కబెట్టుకోలేవు. బయటికి వెళ్లి అందరికీ చెప్తావా? లేదా అంటే నీలోనే కాన్ఫిడెన్స్ లేదు. నేను చెప్పేటప్పుడు కూడా ఇంతకుముందు నా సెషన్స్ చాలా యూట్యూబ్‌లో ఉన్నాయండి. అప్పుడు నా ఫేస్ నేను చూసుకుంటేనే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆహ్, సారీ అండి. ఒక్కసారి సెషన్ ఏమైనా 10 మినిట్స్‌లో ఏమైనా ఇదవుతుంది. ప్లీజ్ రీజాయిన్ ఎవ్రీవన్. సారీ, నేను యాక్చువల్‌గా ఇది అప్‌గ్రేడ్ చేశాను. కానీ నాకు సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇదే లింక్‌లో మళ్ళీ జాయిన్ అవ్వండి. ఈ క్రమంలో ఏంటంటే, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునే టైంలోనే నేను సెషన్స్ ఇచ్చేటప్పుడు చాలామంది నాకు ఏమని కామెంట్ చేసేవారంటే, "మ్యామ్ మీరు చెప్తున్నారు గానీ, మీ ఫేస్‌లో అసలు ఇది కనిపించట్లేదు. అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉంది అనే ఇది కనిపించట్లేదు" అంటే నేను చాలా భయపడేదాన్ని. అవునా! నేను చెప్పడానికి స్టార్ట్ అవుతున్నాను గానీ, కాన్ఫిడెన్స్ కనిపించట్లేదా? ఎలా అంటే, చాలా రోజులు ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పారు. "మీ ఫేస్‌లో స్టిక్కర్ ఇలా పెట్టుకోండి, మీ జడ ఇలా వేయండి, లేదా మీ డ్రెస్సింగ్ ఇలా మార్చండి" అని రకరకాల సజెషన్స్ ప్రతి ఒక్కరు ఇచ్చారు. కానీ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, మనలో కాన్ఫిడెన్స్ ఉంటే ఒక చిరునవ్వుతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలిగితే ఖచ్చితంగా అదే ఆటోమేటిక్‌గా అందరికీ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాము. దీనికి మేకప్‌లు అవసరం లేదు. అలానే డ్రెస్సింగ్స్ చేంజ్ చేయక్కర్లేదు. మన ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయో దాన్నే ఫాలో అవుతూ చక్కగా దాన్నే రూల్‌గా చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచనతో నాలో కాన్ఫిడెంట్ ఇంప్రూవ్ అవ్వాలంటే నేనేం చెయ్యాలి అనేది నా మీద నేను సెల్ఫ్ అవేర్‌నెస్‌తో నాకు నేను క్వెషన్స్ వేసుకుంటూ, నాలో ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, నేను ఇంగ్లీష్‌లో వీక్‌గా ఉన్నాను. ఎందుకు అంటే స్టార్టింగ్ త్రూ అంటే నేను చదువుకున్నది ఒక శ్రీకాకుళం జిల్లాలో పలాస అనే విలేజ్‌లో నేను చదువుకున్నాను. పలాస అనే ఏరియాలో. అక్కడ నేను చదువుకుంది స్టార్టింగ్ నుంచి తెలుగు మీడియం. ఇంగ్లీష్ అనేది అస్సలెక్కడా నాకు టచ్ లేదు. ఎంఎస్సీలో మాత్రమే ఇంగ్లీష్ నేను ఇదయ్యాను. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది నేను చాలా వీక్‌గా ఉండేదాన్ని. ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఈ ట్రైనింగ్స్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసిందంటే ఏంటంటే, వాళ్ళకి స్ ఆహ్, వాళ్ళకున్న నాలెడ్జ్ తక్కువైనా ఈ మాటల త్రూ ఇంగ్లీష్ ద్వారా అందరిని భయపెట్టేస్తున్నారు. వాళ్ళకున్న నాలెడ్జ్ ఆలోచిస్తే చాలా తక్కువగా ఉంది. కానీ మాటల త్రూ ఈ ఇంగ్లీషు వే ఆఫ్ కమ్యూనికేషన్ చేస్తే, అమ్మో! వీళ్ళు ఇంత బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. నేనేం మాట్లాడగలను అని నేను చాలా భయపడేదాన్ననమాట.
తర్వాత వాళ్ళ సెషన్స్ చూసి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే, ఇంగ్లీష్‌లో కూడా నువ్వు నెమ్మదిగా మాట్లాడడం స్టార్ట్ చేశావు అంటే, నీకు చాలా వరకు నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలుగుతావు. తప్పులైనా సరే భయపడకుండా మాట్లాడడం స్టార్ట్ చేయి. చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేసావంటే ఖచ్చితంగా నీలో ఆ భయం అనేది పోతుంది. నిన్ను నువ్వు కాన్ఫిడెంట్‌గా అందరి ఎదురుగా కూడా చూపించుకోగలుగుతావు అనే విషయం నేను అర్థం చేసుకున్నాను. ఇది నేను నా లైఫ్‌లో ఫస్ట్ నాకు నేనుగా మార్చుకోవడానికి అన్‌లెర్న్ చేసింది ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, నా ఫేస్‌లో స్మైలింగ్ అండ్ కాన్ఫిడెంట్‌గా నేను వినడాన్ని నేను కాన్ఫిడెంట్‌గా మాట్లాడడాన్ని నాకు నేనుగా ప్రాక్టీస్ చేసి అందరితో చెప్పడానికి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ఇలాగ అందరితో టైమ్ స్పెండ్ చేస్తూ నాతో నేను మాట్లాడడం, అలాగే ఎదుటి వారికి నేను చెప్పాల్సిన టాపిక్‌ని చెప్పడానికి ప్రయత్నించడం చేశాను. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, నాకు బైక్ అనేది చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళాలంటే క్లాసెస్ చెప్పడానికైనా, దేనికైనా ప్రతి దానికి మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. తనని ఇబ్బంది పెట్టవలసొస్తుంది అని చెప్పి బైక్ రైడింగ్ కూడా నేను నేర్చుకోవడానికి ప్రయత్నించాను. ఆ బైక్ రైడింగ్ నేర్చుకునే టైంలో కూడా చాలా మందికి ఏమని కామెంట్ చేశారంటే, "నీకు సైకిల్ రాదు." సైకిల్ కూడా మా ఫ్యామిలీలో నన్ను నేర్పించలేదు. మేము చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. ఒకే అమ్మాయిని చాలా ముద్దుగా చూసుకున్నారు. ఏది నేర్పించలేదు. ఇప్పుడు సైకిల్ రాకుండా బైక్ నేర్చుకోవాలంటే కూడాను బైక్ రాదు. ఎందుకంటే సైకిల్ వచ్చిన వాళ్ళకే బైక్ చాలా ఫాస్ట్‌గా వస్తుంది అని చెప్పి అందరూ చెప్పడం అదే చెప్తూ వచ్చారనమాట. కాకపోతే నన్ను నేనేమనుకున్నానంటే, సైకిల్ రాకపోతే కూడా చాలా మంది నేర్చుకున్నామని చెప్తున్నారు. వై కాంట్ ఐ డూ? నేనెందుకు ప్రయత్నించకూడదు అని చెప్పి నాకు నేనుగా బైక్ రైడింగ్ కూడాను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. కానీ రియల్‌గా చెప్పాలంటే సైకిల్ నేర్చుకున్న వాళ్ళకి చాలా తొందరగా వస్తుంది కాన్ఫిడెంట్‌గా నేర్చుకున్న వాళ్ళకి. కానీ ఈ భయంతో నేను స్టార్ట్ చేశాను కదా! నాకు 3 ఇయర్స్ టైం తీసుకున్నాను. బట్ అట్ లాస్ట్ నేనైతే బైక్ కూడా నేర్చుకున్నాను. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి? అందరూ చెప్పిన మాటల్ని అమ్మో! నాకు రాదేమో, నిజమేనేమో, సైకిల్ రాకపోతే బైక్ రాదేమో, ఇది కరెక్టేనేమో, ఇది పదే వినడం మూలంగా నా మైండ్‌లో కూడా అదే ఫిక్స్ అయిపోయిందనమాట. కానీ కాదు, అలా కూడా నేర్చుకోగలుగుతారు. బ్యాలెన్స్ ఫస్ట్ బాగా వచ్చినట్లయితే బైక్ చక్కగా నేర్చుకోగలుగుతారనే విషయాన్ని తెలుసుకొని, దాన్ని కూడా నేను కాన్ఫిడెంట్‌గా నేర్చుకొని, ఇప్పుడు నాకు అవసరమైతే ఇండివిడ్యువల్‌గా చక్కగా నేనిక్కడ వెళ్ళగలుగుతున్నాననమాట. అలా నాలో ఉన్న ఒక్కొక్క దాన్ని నేను ఒక్కొక్క స్టెప్‌ని చేంజ్ చేసుకుంటూ ఈరోజు మీ ముందుకొచ్చాను. అలాగే ఇలాగే బాధపడుతున్న చాలా మందిలో కూడా ఈ కాన్ఫిడెంట్ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఏమవుతుంది అంటే, ఒక 5 మినిట్స్ అండి. ఏమైనా కట్ అయితే మాత్రం జాయిన్ అవ్వండి మళ్ళీని. చాలా వరకు ప్రాబ్లమ్ ఏంటంటే, మనలో మన కాన్ఫిడెన్స్‌ని డిస్ట్రాయ్ చేసే కొన్ని కారణాలున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనలో ఆత్మ న్యూనతా భావం. అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోయి, ఆత్మ న్యూనతతో అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఎదుటివారు చేస్తున్నారు, నేనంత బాగా చేయలేను, నాకంత బాగా రాదు, నా వల్ల కాదు అనే ఫీలింగ్‌తో మనం ఆగిపోతాం ఫస్ట్‌ది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎదుటివారి ఒపీనియన్స్‌కి మనం వాల్యూ ఇస్తాం. ఇది నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, నీకు రాదు, ఎందుకు రెడీ అయిపోతావు చెప్పడానికి లేదా బైక్ తీయడానికి? నీకసలు ఇంగ్లీష్ కరెక్ట్‌గా మాట్లాడడమే రావట్లేదు. నీకా స్ట్రక్చరే తెలియట్లేదు. ఎందుకు మాట్లాడతావు? చాలా తప్పులు చేస్తున్నావు. అని ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు అది మనం ఆ ఒపీనియన్స్‌ని మన మైండ్‌కి తీసేసుకుంటున్నాం. అవునా! నిజమేనేమో. అవును ఇప్పుడు ఈవిడ చెప్పారు. రేపొద్దున నేనెక్కడ మాట్లాడినా అలాగే నన్ను జడ్జ్ చేస్తారేమో. వాళ్ళ ఒపీనియన్‌కి వాల్యూ ఇచ్చి, నీ ఓన్ వాల్యూస్‌ని నువ్వు మర్చిపోవడం మూలంగా కూడా నీలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ నెగెటివ్ థింకింగ్. సెల్ఫ్ టాక్ కూడాను ఎదుటివారి మాటల్ని, ఎదుటివారి ఇచ్చిన సలహాల్ని అవన్నిటిని తీసేసుకొని, నీకు నువ్వుగా ఎక్కువగా నెగెటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవడం మూలంగా, నా వల్ల ఇది కాదు, నేను చెయ్యలేను అని అక్కడికే ఆగిపోతున్నారనమాట. అండ్ సోషల్ మీడియాలో లివింగ్ అంటే ఏంటి? సోషల్ మీడియా పరంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్‌బుక్ అవ్వచ్చు, లేదా ఇన్‌స్టా అవ్వచ్చు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చేస్తున్నవన్నీ ఫోటోస్ తీసి స్టేటస్‌లో పెట్టడం, లేదా వీడియోస్ త్రూ పోస్ట్ చేస్తూ ఉంటే అవి చూసి అబ్బా! వీళ్ళెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వీళ్ళ లైఫ్ ఎంత బావుంది. నా లైఫ్ ఇలా లేదే. నేనింత కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నానే. నేనింత కాన్ఫిడెంట్‌గా చేయలేకపోతున్నానే అనే భయంతో మనల్ని మనం ఆ సోషల్ మీడియా అనే దీంట్లో వాళ్ళసలు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలీదు. కానీ ఆ పిక్చర్స్ అవన్నీ చూసి దానికి ఇన్‌స్పైర్ అయ్యి మనల్ని మనం ఆపుకుంటున్నాం. అలా గాకుండా రియల్ లైఫ్‌లో మనం ఆలోచించి, మనకి మనం సెల్ఫ్ టాక్ చేసుకొని,
ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నీకేమీ లేదు, నీకు ఎటువంటి నాలెడ్జ్ లేదు, నీ వల్ల అవ్వదు, ఇలా కూడా చాలా మంది ఉమెన్ కి, హోమ్ మేకర్స్ కి, ఇళ్లల్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి, హస్బెండ్స్ దగ్గర నుంచి చాలా సార్లు వస్తుందండి. మీరు ఎంత పీజీలు చేయనివ్వండి, హస్బెండ్స్ ఖచ్చితంగా అంటారండి, సారీ అండి ఇలా చెప్తున్నందుకు, ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలా చాలా లక్కీ, కానీ ఖచ్చితంగా అంటారు, నీ తలకాయ నీకేమొచ్చు, నువ్వెందుకు ఇప్పుడు బయటకు వెళ్ళిపోతావు, నీ వల్ల ఇది అవ్వదు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా సుపీరియర్స్, అంత నాలెడ్జ్ లో అన్నిట్లో నువ్వేం చెప్పగలవు అని ఇలా కూడా మనల్ని డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది కూడా మనం తీసుకొని బాధపడుతూ ఉంటాం. అండ్ నెక్స్ట్, కంపేరింగ్ టు అదర్స్, ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. ఇప్పుడు సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేదా ఎవరితో, మన నైబర్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు, మన కో సిస్టర్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ లో ఎవరైనా ఉన్న వాళ్ళతో అవ్వచ్చు, అబ్బా వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారో, ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటున్నారో, మనకి వీళ్ళలా మనకి తయారవడం రావట్లేదు, వీళ్ళ మనకి మాట్లాడడం రావట్లేదు, మన వల్ల కాదు, ఇలాంటి ఫీలింగ్స్ తో మనల్ని మనం ఇది చేసుకుంటున్నాం అనమాట. మాకు కాన్ఫిడెన్స్ లేదని ఆగిపోతున్నాం. అండ్ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడాను కాన్ఫిడెంట్ గా దాన్ని సాల్వ్ చేయడానికి సొల్యూషన్స్ ఆలోచించకుండా, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయలేను, ఈ ప్రాబ్లం రావడానికి కూడా నేనే కారణం, నా అంటే నా తెలివి తక్కువతనమే కారణం, నా వల్లనే వచ్చింది, నేనే దీనికి రీజన్, ఇలా కొన్ని సైకాలజీలో దీన్ని ఏమంటారంటే కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారండి. అంటే మన ఆలోచనలు కారణంగా మనలో కొన్ని లోపాలు ఉంటాయి, అన్నిటికీ నేనే కారణం అంటూ కెటస్ట్రోఫైజింగ్ అంటారు, నెగటివ్ సెల్ఫ్ టాక్ లోకి వెళ్ళిపోయి మనల్ని మనం కావలసే, ఎవరు అనకపోయినా తప్పంతా మన మీదే వేసుకొని మనల్ని మనలో ఉన్న కాన్ఫిడెంట్ అంతా కూడా తగ్గించేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా దీంతో పాటుగా ఎదుటి వారితో కంపేర్ చేస్తూ మన లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ని కానీ, మన లెవెల్ ఆఫ్ స్థాయిని కానీ ఏం చేస్తున్నామంటే తగ్గించేసుకుంటూ ప్రతి దాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం. కాకపోతే దీన్ని మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి, ముందుగా మనల్ని మనం రీఇగ్నైట్ చేసుకోవాలి, మనలో ఉన్న లైట్ ని మళ్ళీ వెలిగించాలి, మనలో ఉన్న సూర్యుడిని మళ్ళీ బయటకు తీసుకురావాలి అంటే చేయవలసింది ఏంటి అంటే, ఫస్ట్ మీ ఫెయిల్యూర్స్ మీరు రీడిఫైన్ చేసుకోండి. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు, దేని వల్ల ఫెయిల్యూర్ అయ్యారు, ఆ వచ్చిన ఫెయిల్యూర్స్ ని ఒక్కసారి అనలైజ్ చేసుకొని వాటిని ఎక్కడ మిస్టేక్ జరిగింది దాన్ని అలా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక్కొక్కటిగా ఒక స్టెప్ తీసుకోవాలి. ఫెయిల్యూర్స్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి, ఫెయిల్యూర్ ని ఏ విధంగా మనం దాన్ని ఫెయిల్యూర్స్ లో వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, దాన్ని ఏ విధంగా బ్రేక్ చేసుకుంటూ చిన్న చిన్న స్టెప్స్ గా బ్రేక్ చేసుకొని ముందుకు ఎలా వెళ్ళొచ్చు అనేది డివైడ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ మెయిన్ మనకి ఇది అంటే కాన్ఫిడెన్స్ తగ్గడానికి రీజన్ ఏంటి అంటే అండి, ఎక్కువగా ఆలోచించి మన ఆలోచనలతో కూడాను మనల్ని మనం ఓవర్ థింక్ చేస్తూ ఏం చేస్తామంటే సరైన నిద్ర ఉండదు, ఫుడ్ కరెక్ట్ గా తీసుకోము, ఇవన్నీ కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని డిక్రీజ్ చేస్తాయండి. మన ఫేస్ లో ఆ విషయాన్ని అనేది చూపిస్తూ ఉంటుంది, నీరసంగా కనిపించడం, మాట తీరులో కూడా డిఫరెన్స్ రావడం, ఇవన్నీ కారణాలు కూడా. సో ప్రాపర్ స్లీప్ ఉండాలి, న్యూట్రిషన్ ఫుడ్ చక్కగా తీసుకోవాలి, మన బాడీ హెల్త్ ని చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ నెక్స్ట్ మీకున్న ప్రతి ఒక్క దానికి కూడాను, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయానికి, అఫ్ కోర్స్ మీ లైఫ్ లో చాలా మీరు ఫేస్ చేస్తుండొచ్చు ప్రాబ్లమ్స్ ని, కానీ వాటికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, నీ సరౌండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క విషయానికి కూడాను కృతజ్ఞత చెప్పుకుంటూ, నీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి అండ్ నీలో ఉన్న నీ చుట్టూరా ఉన్న నిన్ను ఈ విధంగా తయారు చేసిన నీ పేరెంట్స్ కి, నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, గ్రాటిట్యూడ్ చెప్పుకొని మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేది చెప్పుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ నీలో ఏదైతే తక్కువగా ఉందని భావిస్తున్నావో, నిన్ను నువ్వు ఎక్కడైతే కాన్ఫిడెన్స్ నాలో లేదని భావిస్తున్నావో ఆ రిలేటెడ్ విషయాలకి నిన్ను నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్, స్కిల్స్ అవ్వచ్చు, లేదా ఫిజికల్ గా మీ అపీరెన్స్ చేంజ్ చేసుకోవడంలో అవ్వచ్చు, మంచి విషయాలు తెలుసుకోవడంలో అవ్వచ్చు, మీ కాన్ఫిడెంట్ ని ఇంప్రూవ్ చేసే టెక్నిక్స్ లో అవ్వచ్చు, మిమ్మల్ని మీరు కొంత టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే
ఇదండి, నో మ్యాటర్ ఏజ్ యు ఆర్, నో మ్యాటర్ హూ యు మ్యారీ, అంటే మీరు మీ వయసు ఎంతైనా పర్లేదు, మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారో అనవసరం, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అనవసరం, మీరు ఎంత డబ్బు గలవారా డబ్బు లేనివారా ఇవన్నీ అనవసరం అండి. మనలో కాన్ఫిడెన్స్ కోసం మాత్రం మన ప్రయత్నం అంటూ మనం లేకపోతే మనల్ని మనం రీఇగ్నైట్ చేసుకోలేము. మనలో ఉన్న వెలుగుని మనం బయటకు తీయాలి అంటే ఖచ్చితంగా మనల్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన కాన్ఫిడెన్స్ అనేది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మన సెల్ఫ్ రెస్పెక్ట్ గా అందరూ కూడా మనల్ని వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. నీలో కాన్ఫిడెన్స్ లేదా, నువ్వు ప్రతిదానికి ఎస్ చెప్తూ వెళ్తున్నావా, నో చెప్పడానికి భయపడుతున్నావా, నిన్నెవ్వరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నీకు నువ్వుగా ముందు నిన్ను నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడడం చూపించాలి. మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ చేయగలగాలి. ఏదైనా విషయాన్ని నీకు ఇష్టం లేకపోయినా సరే, నేను నో చెప్పలేను అని చెప్పి నీకు ఇష్టం లేకున్నా అదంతా కూడా చేయడానికి, నీకు కష్టమైనా సరే చేయడానికి రెడీ అవ్వడానికి మీరు చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఓకేగా తీసుకొని చెప్తే ప్రతిదీ చేస్తుందిలే అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆ వేలోనే చూస్తారు. నేను ఒక హోమ్ మేకర్ గా నా లైఫ్ ని స్టార్ట్ చేసి ఫైనల్ గా నేను ఈ రోజు ఇలా ఒక స్పీకర్ గా, జేసీఐ జోన్ ట్రైనర్ గా ఈ రోజు మీ ముందున్నాను. అండ్ మీరు ఎప్పుడైనా మీ విషయంలో మీ ఇంట్లో ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు, అంటే మీకు నచ్చకపోయిన విషయాలు జరుగుతుండేటప్పుడు ఎప్పుడైనా మొహమాట పడ్డారా? డూ యూ హెసిటేట్ టు స్పీక్ అప్ ఎట్ హోమ్? ప్లీజ్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్, ఎస్ ఆర్ నో. అండ్ మీరు ఏదైనా వర్క్ చేయాలన్నా, మీకు ఇష్టమైన వర్క్ స్టార్ట్ చేయాలన్నా, డూ యూ ఫీల్ జడ్జ్డ్ ఆర్ అన్హెర్డ్? అంటే నన్ను పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్తో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేకపోతే నన్ను జడ్జ్ చేస్తారు, నన్ను ఏదైనా క్రిటిసైజ్ చేస్తారు, బ్లేమ్ చేస్తారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అండ్ డూ యూ స్ట్రగుల్ విత్ సెల్ఫ్ డౌట్? మీ మీద మీకు సెల్ఫ్ డౌట్తో ఎప్పుడైనా మీరు స్ట్రగుల్ అవుతూ వస్తున్నారా? వీటికి ఆన్సర్ చేయండి. విదిష ఎస్, sometimes ma'am. Sweta, yes ma'am, yes, okay, sometimes yes ma'am. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే మనలో ఆల్రెడీ ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనకి మన ఇంట్లో సరౌండింగ్ ఎవరు ఏమంటారా, మనల్ని ఇగ్నోర్ చేస్తారేమో, ఇప్పుడు ఎస్ అని చెప్పుకుంటూ వెళ్ళకపోతే నో అని చెప్తే మనల్ని ఏమైనా జడ్జి చేస్తారేమో, ఇలాంటి డౌట్స్తో మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా మనం తగ్గించేసుకుంటున్నాం. మనకి ఇష్టం లేకపోయినా, రియల్గా చెప్పండి, కొన్ని విషయాలకి ఉమెన్గా తనకి ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ కోసం తప్పక తలొంచాల్సిన పరిస్థితులు చాలా చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. అక్కడ ధైర్యంగా ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను అని చెప్పడానికి చాలా భయపడతాం. కానీ ధైర్యంగా చెప్తేనే అక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. సో వీటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అండి, మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఏదో గట్టిగా అరచి గీపెట్టి నేను చెయ్యను, నా వల్ల కాదు అని చెప్పడం కాదండి. కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ బీయింగ్ లౌడ్ ఆర్ బోల్డ్. అంటే అది క్లియర్గా, కామ్గా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని కరెక్ట్ వేలో కమ్యూనికేట్ చేసి చెప్పగలిగితే అది ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్, ఇది చాలా ధైర్యంగా ఉందిరా బాబు, ధైర్యంగా మాట్లాడుతుందిరా నాన్న అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. అంతేగాని అరిచి గీపెట్టి గోల పెట్టి గొడవలు చేసుకోమని నేను చెప్పట్లేదు. కాన్ఫిడెన్స్ అంటే క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి, క్లియర్గా కామ్గా మీరు చెప్పడానికి ప్రయత్నించాలి. అది ఎలా వస్తుంది మ్యామ్? మనం డైలీ కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ కామన్ ట్రిగ్గర్స్ ఇందాక నాకు డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించేసేవి ఏంటి అంటే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. ఎదుటి వాళ్ళు మనం జడ్జి చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు అనే ఉద్దేశంతో మనల్ని మనం తగ్గించేసుకుంటాం. అలాగే కంపారిజన్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. ల్యాక్ ఆఫ్ వ్యాలిడేషన్, ఇంటిలో అవ్వచ్చు, ఫ్యామిలీలో అవ్వచ్చు, ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు, లేదా ఏదైనా రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, అందరి దగ్గర కూడా మనకంటూ ఒక వ్యాలిడేషన్ లేకపోవడం మూలంగా కూడాను నేను చెప్తే వీళ్ళు నమ్ముతారా, వీళ్ళు వింటారా, అయినా నా మాటకి వీళ్ళు విలువిస్తారా అనే ఆలోచనతో కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు కిల్ చేసేసుకుంటున్నారు. అండ్ చైల్డ్హుడ్ ఆర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి. మనం బాల్యంలో ఉండేటప్పుడు మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ ద్వారా మన సరౌండింగ్లో జరిగిన విషయాల ద్వారా మన మైండ్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ వస్తాయి. సో ఇప్పుడు మన పిల్లలకు కూడా మనము చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలండి.
వాళ్ళు ఏదైనా వర్క్ చేసేటప్పుడు వెంటనే జడ్జి చేసేసి బ్లేమ్ చేయొద్దండి దయచేసి. ఆ కారణంగానే వాళ్ళు పెరుగుతున్న కొలది కూడా వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. మనలో కాన్ఫిడెన్స్ కిల్ అయిపోవడానికి రీజన్ ఏంటి అంటే మన చైల్డ్‌హుడ్‌లో జరిగిన చైల్డ్‌హుడ్ ట్రామాస్ అవ్వచ్చు, మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అవ్వచ్చు, మనం ఏ పని చేసినా మనల్ని వాళ్ళు బాగా విమర్శించడం, బ్లేమ్ చేయడం కారణంగా ఈ పని నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను చేసినా నన్ను అందరూ కూడా విమర్శిస్తారనే భయంతో అందరూ దాన్ని ఆపేశారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ కూడా చూడండి. డూ యూ ఫీల్ నెర్వస్ సేయింగ్ నో? ఏదైనా విషయాన్ని మీకు నచ్చనిది మీరు నో అని చెప్పాలంటే నెర్వస్ ఫీల్ అవుతున్నారా? సే ఎస్ ఆర్ నో ఇన్ చాట్ బాక్స్. డూ యూ హెసిటేట్ ఇన్ ఫ్యామిలీ డిస్కషన్స్? ఏవైనా ఫ్యామిలీ డిస్కషన్స్ జరిగేటప్పుడు మీకు నచ్చకపోయినా సరే దానికి మొహమాటంతో దానికి నో చెప్పడానికి భయపడుతూ ఎస్ చెప్తున్నారా? అండ్ డూ యూ డౌట్ యువర్ డెసిజన్స్? మీ తాలూకా నిర్ణయాల్ని మీరు తీసుకునేటప్పుడు ఇది నేను కరెక్ట్ డెసిజనే తీసుకున్నానా, రాంగ్ తీసుకున్నానా, ఎవరినైనా అడగనా, ఎవరైనా చెప్తే నేను ముందుకు వెళ్ళనా, ఇలా సెల్ఫ్ డౌట్తో మీరు ఫీల్ అవుతున్నారా? ఇందాక కూడా ఇవే ఆన్సర్స్ అడిగాను క్వశ్చన్స్ ఇంచుమించుగాను. ఓకే, నో చెప్పడానికి కొన్నిసార్లు నెర్వస్ ఫీల్ అవ్వడం, మొహమాట పడడం, మనపై మనకి సెల్ఫ్ డౌట్ రావడం, ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంటంటే మనలో కొన్ని కారణాలు. అదేంటి అంటే మిమ్మల్ని మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక 3 డైలీ టూల్స్ అండి. ఫస్ట్‌ది మిర్రర్ టాక్ అండి. ఫస్ట్ వన్ మిర్రర్ టాక్ అంటే ఏంటి అంటే అద్దం ఎదురుగా, మిర్రర్ ఎదురుగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీకు మీరుగానే మీతో మీరు మాట్లాడడానికి ప్రయత్నించాలి. మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు నేను నా లైఫ్‌లో ఇప్పటి వరకు చాలా మంచి విషయాలనే నేను ఇది చేశాను. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ఎదురుగా ఉన్న మిర్రర్‌లో కనిపిస్తున్న మీకు మీరే చెప్పుకోవాలి. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ ఆర్ స్టిల్ ట్రయింగ్ అంటే నీకు కావాల్సిన దాన్ని నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు. నువ్వు ప్రయత్నాన్ని ఆపేయలేదు. అంటారు కదండి, సామెత ఒకటి ఉంది. ఎవరైతే ప్రయత్నించి ఓడిపోతారో వాళ్ళు బెటర్, కానీ పూర్తిగా ప్రయత్నించకపోయినప్పుడు వాళ్ళు మరణించిన వ్యక్తితో సమానం అంటారు. ఏదైనా చేయాలనుకున్నా మన ప్రయత్నంతో దాన్ని సాధిస్తూ మధ్యలో మనకి ఎన్నో ఫెయిల్యూర్స్ రావచ్చు, ఎన్నో విషయాలు జరగచ్చు, కానీ కొన్ని అటెంప్ట్స్ చేస్తూ ఉంటేనే మనకు ఆ సక్సెస్ తాలూకా ఫ్రూట్నెస్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ పూర్తిగా ప్రయత్నించకుండా ఆగిపోకుండా నీకు నువ్వుగా ప్రయత్నిస్తున్నావు. ఐ యామ్ స్టిల్ ట్రయింగ్, ఐ లవ్ యూ అని చెప్తూ మిమ్మల్ని మీరు నేను నిన్ను చూస్తున్నాను, ఐ సీ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని మీకు మీరుగా సెల్ఫ్ టాక్ అనేది మిర్రర్ లో చూసి చెయ్యాలి. మిర్రర్ లో రోజు మార్నింగ్ మీకు మీరుగా చూసుకొని మీ బాడీ ఫిజిక్ అవ్వచ్చు, దేన్నైనా సరే దేనికి క్రిటిసైజ్ చేసుకోవద్దు, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు యూనిక్ అండి లైఫ్ లో. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవరికి వారే యూనిక్, ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు. అలా అని చెప్పి ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తగ్గించేసుకోవద్దు. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఎప్పుడు తగ్గించుకోకూడదు. మిర్రర్ టాక్ చేస్తూ మీకు మీరుగా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ లవ్ యూ, యు ఆర్ స్టిల్ ట్రయింగ్, ఐ సీ యూ, ఇట్ వర్క్స్, ట్రస్ట్ మీ. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది, నమ్ము, నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్పి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది మిర్రర్ టాక్ డైలీ చేయాల్సింది. అండ్ పవర్ పోజ్ అంటే ఏంటి అంటే మీలో ఏమైతే బలాలు ఉన్నాయో ఆ బలాలతో ఎవ్వరూ లేనప్పుడే ఆ మిర్రర్ ఎదురుగానే మీకు మీరుగా ఒక్కసారి పవర్ పోజ్ అంటే ఒక సూపర్ ఉమెన్ పొజిషన్ లో మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఊహించుకుంటూ మీకు జరిగిన చిన్న చిన్న విన్నింగ్స్ నే, అవి అంటే చిన్న చిన్న విజయాలే అవ్వచ్చు, అవేం పెద్ద లిస్ట్ అవుట్ చేసి చెప్పుకునేంత విజయాలు కాకపోయినా చిన్న చిన్న వాటిని క్లాప్స్ చేసుకుంటూ సెలబ్రేట్ మైక్రో విన్స్. మీకు జరిగిన చిన్న చిన్న విజయాల్ని చక్కగా వాటిని గడుపుకోవడానికి అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ పిల్లలతో కానీ చక్కగా వాటిని ఒక పవర్ పోజ్ లో హ్యాపీ మూడ్ లో ఉంటూ మిమ్మల్ని మీరు ఇక్కడ చూపించిన విధంగా పవర్ పోజ్ లో పెట్టుకుంటూ హ్యాపీగా ఐ క్యాన్, నేను చేయగలిగాను, నా వల్ల అయింది, నేను సాధించాను, నా వల్ల కాదు అనేది నేను చేసి చూపించాను అనే ధైర్యంతో మీకు మీరుగా పవర్ పోజ్ లో చెప్పుకుంటూ ఆ చిన్న చిన్న విన్నింగ్స్ నే, మైక్రో విన్నింగ్స్ నే హ్యాపీగా క్లాప్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
మీకు మీరుగా నిల్చొని కాన్ఫిడెంట్గా నిల్చొని నాకు నేనుగా నేను ఇది చెయ్యగలిగాను అని చెప్పి థ్యాంక్ యూ చెప్పుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ లాస్ట్ ఏంటంటే సే నో ప్రాక్టీస్. ఇది ఆల్రెడీ లాస్ట్ వీక్ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. కావలిస్తే యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి, వండర్ఫుల్ ఉమెన్ అనే యూట్యూబ్ ఛానల్లో నో అనేది ఎలా చెప్పాలి, నో ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ నో చెప్పకూడదు అనే విషయాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేస్తూ మీలో ఉన్న ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీ స్ట్రెంగ్త్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్, ఇప్పుడు ఈ చెప్పిన 1, 2, 3 ఈ 3 టూల్స్లో మీ లైఫ్లో మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి టూల్ యూజ్ చేయాలనుకుంటున్నారు? మిర్రర్ టాకా, పవర్ పోజా, లేకపోతే సే నో ప్రాక్టీసా, లేకపోతే ఇలాంటి డెవలపింగ్ అంటే మనకి సపోర్టెడ్ కమ్యూనిటీస్తో మీరు ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే సపోర్టెడ్ ఫ్రెండ్స్తో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరితో మీరు చేయాలనుకుంటున్నారు, ఎటువంటి టూల్ మీరు ఉపయోగించాలనుకుంటున్నారు? 1, 2, 3 లేదా 3 ఉపయోగించాలనుకుంటున్నారా? చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఓకే, మిర్రర్ టాక్, మిర్రర్ టూలు, మిర్రర్ టాక్, అందరూ కూడా మిర్రర్ టాక్నేనా? ఓకే అండి. ఇక రిమైనింగ్ సే నో ప్రాక్టీస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. అండ్ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. అసలు ఈ మిర్రర్ ప్రాక్టీస్ చెయ్యాలన్నా ఒక్కసారి అందరూ కూడాను ఇఫ్ పాసిబుల్ మీరు వీడియో ఆన్ చేసుకోగలిగితే ఒక చిన్న విజువలైజేషన్ టెక్నిక్ అండి, మీ మెథడ్లో మీ బ్రెయిన్లో ఉన్న ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించే ఈ సెల్ఫ్ డౌట్ అవ్వచ్చు, అలాగే నెగటివ్ ఫీలింగ్స్ని మనం తగ్గించుకోవడానికి డైలీ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే మెడిటేషన్ త్రూ విజువలైజేషన్. అలా మనల్ని మనం హీలింగ్ చేసుకోవచ్చు. ఆ హీలింగ్ మెడిటేషన్ అనేది ఒక్కసారి ఇప్పుడు ట్రై చేద్దాము. మీరు ఓకే అంటే ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేయగలిగితే ఒక 2 minutes మీరు అందరూ రెడీ అంటే నేను అది మీకు గైడ్ చేస్తాను. ఓకే, ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోగలుగుతారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని మీరు ఒక పవర్ఫుల్ వెర్షన్లో విజువలైజ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం చెప్తున్న టెక్నిక్. అందరూ కూడా ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. సిట్ ప్రాపర్లీ ఎవ్రీవన్. క్లోజ్ యువర్ ఐస్. స్ట్రైట్గా కూర్చోండి, వెన్నెముక నిటారుగా పెట్టి స్ట్రైట్గా కూర్చోండి. అండ్ క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా గాలిని లోపలికి పీల్చుకోండి. మళ్ళీ నెమ్మదిగా గాలిని బయటికి విడిచిపెట్టేయండి. అండ్ సెకండ్ టైం మళ్ళీ చక్కగా నెమ్మదిగా గాలి మళ్ళీ పీల్చుకోండి. ఈ గాలి పీల్చుకుంటూ మీ లైఫ్లో మీకు బాగా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసిన, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసిన ఒక బలమైన సంఘటనని, ఇంతకు ముందు జరిగిన బలమైన సంఘటనని మీరు మీ విషయంలో ఏదైనా మీరు ధైర్యంగా ఎదిరించవచ్చు, ధైర్యంగా దాని గురించి పోరాడి ఉండొచ్చు, లేదా ధైర్యంగా దాని గురించి చెప్పుండొచ్చు, లేదా మంచి డెసిజన్ ధైర్యంగా తీసుకొని ఉండొచ్చు. దానిని గుర్తు చేసుకోండి. ఆ కళ్ళు మూసుకొనే ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. ఒకసారి మీ మైండ్లో ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుంటూ ఇలాగే డీప్ ఇన్హేల్ చేయండి, డీప్ ఎక్స్హేల్ చేయండి. అంటే గాలిని పూర్తిగా తీసుకుంటూ ఉండండి. తీసుకుంటూ మీ ఆలోచనల పైన దృష్టి పెట్టండి. బలమైన సంఘటన మీ లైఫ్లో, నేను ఇది కాన్ఫిడెంట్గా చెయ్యగలిగాను,
నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది జరిగినప్పుడు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. నాకు ఎన్నో అప్రిషియేషన్స్ వచ్చాయి. నా ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు, అందరి నుంచి కూడా నేను చాలా చక్కగా అప్రిషియేషన్స్ అందుకున్నాను అనే ఫీలింగ్‌ని గుర్తు చేసుకోండి. ఆ ఫీలింగ్ అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారనేది ఆ విషయాలన్నీ ఒకసారి విజువలైజ్ చేయండి. ఆ సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకోండి. అప్పుడు జరిగిన విషయాలు, ఆ ప్రాంతము అవన్నీ కూడా మైండ్‌ఫుల్‌గా అంటే అది ఫీల్ అవ్వాలి. అక్కడ వచ్చిన ఆ అప్రిషియేషన్స్ వినగలగాలి. అండ్ మీరు దాన్ని టచ్ చేస్తూ ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయగలగాలి. కళ్ళతో మీరు ఆ సిట్యుయేషన్‌ని చూస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. మీకు మీరుగా ఎంజాయ్ చేసినవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే కళ్ళు మూస్తూ నెమ్మదిగా అవన్నీ అబ్జర్వ్ చేసుకోండి మీకు మీరుగాను. ఆ కాన్ఫిడెన్స్‌ని ఎంత బాగా మీరు ఇంప్రూవ్ చేసుకున్న అది చిన్న విషయమే అయ్యుండొచ్చు. కానీ అది మీ లైఫ్‌లో చాలా పెద్ద విషయంగా భావిస్తూ దాన్నొక్కసారి గుర్తు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను. అది పిల్లలతో జరిపిన క్షణాలవ్వచ్చు, పిల్లల గురించి మీరేదైనా ఫైట్ చేసిందవ్వచ్చు, లేదా ఫ్యామిలీ గురించి మీరేదైనా ఇది చేయొచ్చు, కెరీర్ గురించి మీరు ఇది చేసిందవ్వచ్చు, లేదా పాస్ట్ లైఫ్‌లో మీ కెరీర్‌లో మీరు జరిగిన విషయాలవ్వచ్చు, చదువుకునే టైంలోనైనా సరే మీరు సాధించిన విజయాలవ్వచ్చు, దేనినైనా సరే గుర్తు చేసుకొని మీ మైండ్‌లో అదంతా విజువలైజ్ చేయండి. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఆ మూమెంట్స్ గుర్తెచ్చుకున్నాక మీకెటువంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి? అవి చిన్న చిన్నవే అవ్వచ్చండి. చెప్పుకోవడానికి చాలా చిన్నవే అవ్వచ్చు. కానీ అవి గుర్తు చేసుకుంటే మీ మైండ్‌లో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఒక్కసారి దాన్ని ఆస్వాదించండి. ఓకే. అందరూ కూడా నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసుకోండి. మళ్ళీ నెమ్మదిగా గాలిని పీల్చి, గాలి విడిచిపెట్టండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేస్తూ నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి. ఒక్కసారి ఆ ఫీలింగ్స్‌లోకి వెళ్ళినప్పుడు మీకెలాంటి ఫీలింగొచ్చిందండి? సాడ్‌నెస్ ఒచ్చిందా? హ్యాపీనెస్ ఒచ్చిందా? ఎలా ఫీల్ అయ్యారు? ఎవరైనా ఆన్సర్ చేస్తారు. ఓరల్‌గా చెప్పాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదంటే చాట్ బాక్స్ అయినా యూజ్ చేయొచ్చు. విదిశ ఫీలింగ్ హ్యాపీ మ్యామ్. ఐ యామ్ రిగ్నైటింగ్ మై సెల్ఫ్. ఓకే అండి. ఇంకా? ఒక్కరే ఫీల్ అయ్యారా అలా? శాలిని గారు చెప్పండి మ్యామ్. Uh, I visualize myself there standing on the dais when I am in eighth class. I was ఓకే. talking about Swami Vivekananda there. ఓకే. ఓకే. I felt so happy. I visualized myself there as a ఓకే. young girl. ఇప్పుడు ఎలా అనిపించిందండి? అది గుర్తుకొచ్చాక మీలో కాన్ఫిడెన్స్ ఉందనిపిస్తుందా? లేదనిపిస్తుందా? చాలా హ్యాపీగా అనిపించిందండి. కళ్ళు తెరిచిన వెంటనే ఆ ప్లేస్ లో వెళ్ళిపోయానా అన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి శాలిని గారు. అదే అలా థ్యాంక్ యూ మీలో మేడం. ఉండాలి. ఇప్పుడు మీ లైఫ్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడాను ఆ ఎయిత్ క్లాస్‌లో మీరెలా ఫీల్ అయ్యారో ఇప్పుడు కూడాను అదే కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ లెవెల్‌కి మళ్ళీ మీరు రీచ్ అవ్వాలి. అది ఇప్పుడు మీరు అనుకోవాల్సింది. ఓకే. అండ్ ఫీలింగ్ హ్యాపీ. ఐ యామ్ ఫీలింగ్ లైక్ ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అగైన్. ఓహ్! సృజన గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫీలింగ్ గుడ్ అండ్ హ్యాపీ దివ్య గారు. హౌ ఐ ఫేస్ దట్ టైమ్ ఆల్ థింగ్స్ రాధిక గారు. ఫీలింగ్ హ్యాపీ మీనా గారు. హ్యాపీ, హ్యాపీనెస్ భారతి గారు. ఫీలింగ్ హ్యాపీ మ్యామ్ ఐ యామ్ రీగెయినింగ్ మై సెల్ఫ్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటిదే అప్పుడప్పుడు మనం ఇంట్లో ఉండేటప్పుడు మనగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెడిటేషన్ త్రూ, అలాగే విజువలైజేషన్ త్రూ మినిమమ్ ఒక్క 1 మినిట్ అయినా సరేనండి. మనం ఆ పొజిషన్‌లోకి వెళ్లి ఆలోచించుకోవాలండి. ఎలా ఉన్నాము అనేది. అలా దానంతటిని మళ్ళీ మన బాడీకి అబ్జార్బ్ చెయ్యాలి. మన మైండ్‌కి అబ్జార్బ్ చెయ్యాలి. అది చెయ్యనంత వరకు ఏమవుతుంది అంటే ఈ బయట నుండి వచ్చే ఈ బ్లేమ్ వర్డ్స్ గానీ, జడ్జింగ్ వర్డ్స్ గానీ, క్రిటిక్స్ వర్డ్స్ గానీ విని మన మైండ్ ఏమని ప్రాక్టీస్ అయిపోయిందంటే, నా వల్ల కాదు,
మన వల్ల ఎక్కడవుతుంది, చెప్తున్నారుగా అందరూ చెప్తుంటే మనం అదే కదా ఫాలో అవుతున్నాం, మళ్ళీ ఏంటి నేను చేయగలను నిల్చుంటావేంటి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. ఆ నెగటివ్ సెల్ఫ్ టాక్ని తగ్గించుకోవాలి అంటే మీరు గైడెడ్ మెడిటేషన్ త్రూ కానీ యోగా త్రూ కానీ మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు వేకప్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఖాళీ కప్పు కాదండి. ఎవరి లైఫ్ కూడాను ఖాళీ చేతులతో ఎవ్వరు ఇక్కడికి రాలేదు. వచ్చారు, నేను ఒప్పుకుంటాను. ఏంటి అది ఫిజికల్గా ధనము బంగారం ఇలాంటివి చెప్తారు. ఖాళీ చేతులతో ఎవరము ఇక్కడ నుంచి వెళ్ళము, అవి పట్టుకొని పోము, ఖాళీ చేతులతోటే వెళ్తాము. అవి పట్టుకొని ఎవరు ఇక్కడికి రాము, పట్టుకొని పోము. ఆ విషయంలో కాదండి నేను చెప్తుంది. యూ కాంట్ పోర్ ఫ్రమ్ అన్ ఎంప్టీ కప్. ఎప్పుడు కూడా మీ మైండ్ని ఎంప్టీ కప్గా ఎప్పుడు కూడా ఉంచుకోకండి. ఎవరు కూడా ఎంప్టీ కప్తో ఇక్కడికి రాలేదు. భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ తలరాతలో ఒక విషయాన్ని కోసమే ప్రతి ఒక్కరిని ఇక్కడికి భూమిపైకి పంపించాడు. అది ఏంటి అనేది మీరు గుర్తించాలి. మీకంటూ ఉన్న మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఒక కాన్ఫిడెంట్ ఉమెన్గా మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా నర్చరింగ్ చేసుకుంటూ మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి మీరు ఒక బ్రేవ్ గర్ల్గా బ్రేవ్ ఉమెన్గా వాళ్ళకి కనబడాలి. మీ ఇండ్లు అనే పూల తోటని చక్కగా మీరు వికసింప చెయ్యాలి అంటే మీలో కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఒక కాన్ఫిడెంట్ ఉమెన్గా కాన్ఫిడెంట్ మదర్గా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇంప్రూవ్ చేసుకొని పిల్లలకి కూడా ఒక ఐడియల్ పర్సన్గా మారగలుగుతారు. సో ఇలా మిమ్మల్ని మీరు ఇది చేసుకోవచ్చు. ఇలాంటివి ఏమైనా మీకు కావాలి అనుకుంటే మీరు ఎప్పుడూ కూడా ఒంటరి కాదు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అందరి కోసం కూడాను ఇది చేసుకుంటూ ఇలాంటి పూల తోటలో మనం ఉన్నాం అనుకొని మంచి పువ్వులు చక్కగా వికసించి బ్లూమ్ అయ్యే రకరకాల కలర్ఫుల్గా వచ్చే పువ్వుల్ని మీరు రోజు అందుకునే విధంగా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా బ్లూమ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారనేది ఎప్పుడు కూడాను జరగదు. మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక మహిళగా, ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఏదైనా సరే. ఇప్పటికీ సమయం అయిపోలేదమ్మా. మన ఏజ్ ఎంతైనా అనవసరం. ఇప్పటికైనా మనల్ని మనం మళ్ళీ కాన్ఫిడెంట్ ఉమెన్గా మనల్ని మనం తయారు చేసుకోవచ్చు. చాలా స్టోరీస్ ఉన్నాయి. 80 ఏళ్ల వయసులో పీజీ కంప్లీట్ చేసిన ఒక మహిళ, 90 ఏళ్ల వయసులో కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్న ఒక మహిళ. అలాంటి వాళ్ళందరూ చేయగలిగింది మనం ఎందుకు చేయలేము? మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనలో ఇప్పటికి నుంచి అయినా సరే మళ్ళీ మన లైఫ్‌ని రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఆఖరిలో మనం చెప్పుకోవాల్సిన ఎఫర్మేషన్స్ ఏంటంటే, ఐ యామ్ నాట్ బిహైండ్. నేను ఇంకా వెనుకబడిపోలేదు. ఐ యామ్ నాట్ బిహైండ్. ఐ యామ్ నాట్ లేట్. I am growing and I am glowing. Growing and glowing. I am not behind. I am not late. I am growing and I am glowing. నేను ఇంకా వెనుకబడిపోలేదు. ఇప్పటికీ నాకు ఇంకా సమయం ఉంది. నా ఎదురుగా ఉన్న టైంని నేను చక్కగా ఉపయోగించుకొని నన్ను గ్రో చేసుకుంటాను. నన్ను నేను గ్లో చేసుకుంటాను. KFC స్టోరీ వినే ఉంటారు. ఆయన 70 ఏళ్ల వయసులో తన లైఫ్లో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి 70 ఏళ్ల వయసులో KFC స్టార్ట్ చేశారు ఆయన. అలాగే చాలా మంది మహిళలు ఉన్నారు. మీరు వాటి స్టోరీస్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటువంటి వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మన లైఫ్ ఏమీ అయిపోలేదండి. మనం ఎప్పటికైనా సరే మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనలో కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడున్న మీ ఎడ్యుకేషన్ అకాడమిక్ వాల్యూస్ ఏంటి? ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు అంటూ మీరు ఏం చేయగలరు? ఇవన్నీ ఆలోచించి జర్నలింగ్ చేసుకొని మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ సెల్ఫ్ టాక్ అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా చేసుకుంటూ మీకంటూ మీరు ఏం చేయగలరు? మీ ప్యాషన్ ఏంటి? మీరు ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతారు? మీలో ఉన్న స్కిల్ ఏంటి? అవన్నీ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసుకొని మీ కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. తప్పులనేవి జరుగుతూ ఉంటాయి. జరగకుండా ఏమీ ఉండదు. అయినా సరే నేను చేస్తాను, నేను ప్రయత్నిస్తాను అనే ఆలోచన మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. హ్యాపీగా ఇలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళతో మీ లైఫ్‌ని మీరు ట్రావెల్ చేయడానికి ప్రయత్నించాలి. కాన్ఫిడెన్స్ అనేది గట్టిగా అరిచి గోల పెట్టేది కాదు.
నెమ్మదిగానైనా సరే మీ పీస్ఫుల్నెస్ని, మీ రెస్పెక్ట్ని, మిమ్మల్ని మీరు ఎదుగుదలని ఆపుకోకుండా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాంటి వాటికి ఇదైతే 60 days ప్రోగ్రామ్ అని చెప్పి వండర్ఫుల్ ఉమెన్లో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ 2 లైవ్ క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా కమ్యూనిటీలో మీకు ఎమోషనల్ గ్రోత్ ఇంప్రూవ్ చేసే విధంగా జర్నలింగ్ అండ్ పీడిఎఫ్ త్రూ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 60 days జర్నీలో అంటే 2 months ప్రోగ్రాము. ఎవ్రీ వీక్ 2 classes ఉంటాయి, 2 లైవ్ క్లాసెస్ అండ్ వెడ్నెస్డే టాక్ కూడా కంటిన్యూ ఉంటుంది. వీటన్నిటితో పాటు కమ్యూనిటీలో మీకు కావాల్సిన విధంగా సపోర్టింగ్ అనేది ఉంటుంది. వీటికి మీరు రెడీ అనుకుంటే ఐ ఆమ్ రెడీ అని మీరు మెసేజ్ చేసినా టైప్ చేసినా మీకు ఆ వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కాన్ఫిడెన్స్ టాక్స్ అండ్ సెల్ఫ్ టాక్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు అన్లెర్న్ ఎలా చేసుకోవాలి, మీ లైఫ్లో అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దానికి వే ఎలా చూసుకోవాలి, మీ ప్యాషన్ ఏంటి, మీ నీచ్ ఏంటి, అసలు ఎలా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినట్లయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సెషన్ అయితే ఇప్పటికి క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇట్స్ ఓపెన్ టు డౌట్స్ అండి, అడగచ్చు. ఐ ఆమ్ రెడీ విదిశ్రీ గారు. ఓకే అండి, చాట్ బాక్స్ లో మీకు గూగుల్ ఫామ్ ఒకటి పంపించబడుతుంది. రెడీ అనుకున్న వాళ్ళందరూ దాన్ని ఫిల్అప్ చేయొచ్చు అండి, దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు. ఎవరైనా ఇప్పుడు ఈ సెషన్ రిలేటెడ్ డౌట్స్ అడగచ్చు, లేదా హీలింగ్ హోమ్ అనే కాన్సెప్ట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. మీకు ఇక్కడ చాట్ బాక్స్ లో గూగుల్ ఫామ్ పంపించడం జరిగిందండి, గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి చూడండి. ఇది మీకు ఫీ డీటెయిల్స్ ఇలాంటివి ఏమైనా డౌట్ ఉన్నా అడగచ్చు, నేను చెప్తానండి.